సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సార్ మూమెంట్స్ కంపోజ్ చేశాను, వీడియో చూడండి అని అంటే ఆయన బ్రదర్ నువ్వు బ్లడ్ పెట్టి చేస్తావు బ్రదర్, నాకు అసలు అవసరం లేదు చూడడానికి, నువ్వు బాగా చేస్తావు అనేసరికి సరైనోడ్లో టైటిల్ సాంగ్ అడూడు అడూడు అఖండ, ఈరోజు అఖండ తాండవం. సో నేను జైబాలయ్య కదా అనుకున్నాం, ఎందుకంటే బాల్ స్టెప్ ఒకటి ఉంటుంది, షర్ట్లు మార్చడం సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇందులో ఏంటి ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఆపారా, దాచారా లోపల? చాలా దాచాం కుప్పలు కుప్పలుగా. త్రిపాఠి గారు నా మీద నమ్మకం పెడితే దాన్ని అసలు ఎక్కడ లెట్ డౌన్ చేయకుండా ఆ లెవెల్లో పెట్టి ఇంట్లో అడుగు పెట్టగానే 600 డాన్సర్స్ అందరూ ఒకటే స్లోగన్ జై బాలయ్య జై బాలయ్య అనే స్టార్ట్ అయింది ఈ సాంగ్. 600 మందిని హ్యాండిల్ చేయడంలో, బాలయ్య బాబు గారు టైంకి వచ్చినప్పుడు అలర్ట్ గా ఉండడంలో, వీటిలో ఎప్పుడైనా కొన్ని చిన్న చిన్న ఛాలెంజెస్ టెన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? బట్ సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ నేను ఏ పెళ్లికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఈవెన్ ఆ రీల్స్ బీభత్సంగా ట్రెండ్ అవ్వడం కామన్. ఇంట్లో కూడా ఆ సాంగ్ ఖచ్చితంగా ప్లే అయ్యేదండి. ఫుల్ డీజే టిల్లు. సంక్రాంతికి వచ్చే సినిమాల గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు వరప్రసాద్ గురించి మాట్లాడుకుంటే శంకర్ ప్రసాద్ గారు మళ్ళీ వస్తున్నారు. అవును, అంటే చిరంజీవి ఎలా ఉంటారో అలా చూపిస్తున్నాము అని చెప్పి అనిల్ రావుపూడి గారు పదే పదే స్ట్రెస్ చేస్తున్నారు. ఐ మీన్ ఆ చూపించే విధానంలో మీ పాత్ర ఎంతవరకు ఉంది? అసలు అనిల్ గారి థాట్కి నాకే నిజంగా షాక్ అయ్యి. సక్సెస్ ఇంకా అచీవ్ చేయని సక్సెస్ అంటూ ఏదన్నా ఉందా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మూవీ అడ్డా ఆన్ ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా జాజికాయ సాంగ్ ఏ రేంజ్లో ట్రెండ్ అవుతుందో చూస్తున్నాం కదా. అసలు ముందు మనం కూడా ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి యూనివర్సల్ స్లోగన్ ఒకసారి తలుచుకుని ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. జై బాలయ్య మనతో పాటు ఉన్నారు, భాను మాస్టర్. మాట్లాడదాం. సార్ నమస్తే. హాయ్ నమస్తే అండి. చాలా బాగున్నారా? గుడ్ గుడ్. చాలా బాగున్నారా అని అడిగాను, చూసారా? చాలా బాగున్నాను. బాగున్నారా అని అడుగుతారు ఎవరైనా, చాలా బాగున్నారా అని అడుగుతారు. ఎందుకంటే బాగున్న సంగతి నీకు తెలిసిపోతుంది. ఎందుకంటే నేను చేసిన సాంగ్ జాజికాయ జాజికాయ సాంగ్ అఖండ తాండవం సినిమా నుంచి రిలీజ్ అయ్యి ప్రేక్షకులు దాన్ని ఎంతగా ఆదరించి రీల్స్ జరగడం కానీ, ఆ సాంగ్ కంటిన్యూస్గా మనం ఎక్కడికి వెళ్ళినా వింటున్నప్పుడు, మన వర్క్ అప్రిషియేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం హ్యాపీగా ఉంటాం, బాగుంటాం. సో బేసికల్లీ ఇది ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్, బీబీ మన బాలయ్య గారు బోయపాటి గారు కాంబినేషన్లో ఫస్ట్ సింహాలో స్టార్ట్ అయింది. సింహం అంటే చిన్నోడే. మొన్న లాస్ట్ టైం కూడా ఆ జై బాలయ్య సాంగ్ యా 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 అది ఎంత ట్రెండ్ అవుతున్నప్పుడు బాగా ఉంటది ప్రెషర్. వాటిని బీట్ చేయాలి, వాటిని కొంచెం మైమర్పించాలి, వాటికంటే తక్కువ మాత్రం అవ్వకూడదు. బట్ ఇప్పుడు యునానిమస్ గా సూపర్ సక్సెస్ ఉన్నట్టుంది మరి ఎక్కడ చూసినా. అసలు నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మా టార్గెట్ అది. ఎందుకంటే అఖండాలో యా యా జై బాలయ్య సాంగ్ నేనే కొరియోగ్రాఫ్ చేశాను. ఆ టైంకి పార్ట్ 2 ఉంటుందో లేదో తెలియదు నాకు. బట్ అన్ఫార్చునేట్ ఇప్పుడు అఖండ తాండవం అనేది వస్తుంది, దాంట్లో కూడా ఒకటే సాంగ్ డాన్స్ నంబర్, మాస్ నంబర్. సో ఆ ప్రెషర్ అనేది చాలా ఉండింది. బట్ మ్యాచ్ చేయాలన్న తాపత్రయము, అలా కష్టపడ్డాము. నిజంగా ఆ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఈరోజు సాంగ్ వచ్చింది, జనాలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అంటే ఒక సక్సెస్ ఫీలింగ్ ఉండి ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ఇప్పుడైతే. సో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇప్పుడు నాతో నాకే పోటీ, నాకు నేనే పోటీ అని. మీది మోస్ట్లీ అదే అవుతున్నట్టుంది, ఎవరితోనూ కంపారిజన్ అవసరం లేకుండా. మంచి మాట చెప్పారు. నిజంగా అంటే మనం కంపారిజన్ రియల్ లైఫ్ లో కూడా ఎవరో ఏదో చేశారు అది కంపేర్ చేసుకొని మన లైఫ్ లీడ్ చేయడం అనేది కంప్లీట్ రాంగ్. నేను ఫాలో అవ్వను. నాకు వచ్చిన పనిని హ్యాపీగా ఆ డైరెక్టర్, ఆ కథ ఏంటి, ఆ హీరో స్టాండర్డ్ ఏంటిది అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే నాది రూట్. అంటే ఇప్పుడు సంక్రాంతికి కూడా మీతో మీకే పోటీ అనుకుంటే అన్ని సినిమాల్లో ఉన్నట్టున్నారు. నైస్ అండి. అంటే జాజికాయ ఎక్స్పెక్ట్ చేశారా అసలు? ఆ టైంలో ఏం ఎక్స్పెక్ట్ చేశారు మీరు అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ లో ఏముండిందంటే అఖండాలో జై బాలయ్య సాంగ్ పెద్ద బిగ్గెస్ట్ హిట్, ప్లస్
అప్పటి వరకు బాలయ్య గారి డాన్సులు వేరు, ఇప్పుడు ఆ సాంగ్లో వేరు. అంటే నేను ఏదో స్పెషల్గా చేయించాలి అన్న ఇంటెన్షన్తో చేయించింది, బిగ్గెస్ట్ హిట్. దాని తర్వాత జాజికాయ జాజికాయ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడ్డా. అంటే అప్పుడు కొత్తగా చేయాలని చేసాం, బట్ దాన్ని మ్యాచ్ చేయాలంటే మాత్రం మనకు టఫ్ అవుద్ది. బట్ మ్యాచ్ చేయాలి, ఎందుకంటే ఆడియన్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. సినిమాలో ఉంది ఒకటే సాంగ్ కాబట్టి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు అని ఒక 1 వీక్ వర్క్ చేసుకొని నిజంగా ఆ మూమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత బోయపాటి గారి సపోర్ట్ ద్వారా అంటే నెక్స్ట్ లెవెల్లో పెట్టాలి, ఇది ఆల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వబోతుంది, ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళినా సాంగ్ మాత్రం బోర్ కొట్టద్దు. అంటే డ్యాన్స్ మూమెంట్స్ బాగుండాలి. డాన్స్ మూమెంట్స్ బాగుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుదేవ గారి సాంగ్ ఊర్వశి కానీ ఏ లాంగ్వేజ్లో వెళ్ళినా డాన్స్ మూవ్స్ ద్వారా మనం ఆడియన్స్ని వాళ్ళని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతాం. సో మూమెంట్స్ బాగుండాలన్న థాట్ నెక్స్ట్ లెవెల్లో పిక్చరైజ్ చేసాం. సో మాస్టర్ ఇప్పుడు మామూలుగా పబ్బుల్లోని ఎక్కువగా ఎండ్ అయిపోయేటప్పుడు ఒక ఎనర్జెటిక్ గా అందరూ జై బాలయ్య అని చెప్పి ఎండ్ చేస్తున్నారు. ఆ ఫ్యాను ఈ ఫ్యాను లేదు, అందరూ. సో మీరు కూడా ఏంటి ఈ సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు సెట్స్ లోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా జై బాలయ్య అని అరిచి మొదలు పెట్టారా? బాలయ్య గారి సెట్ లో అడుగు పెట్టగానే 600 డాన్సర్స్ అందరూ ఒకటే స్లోగన్ జై బాలయ్య అనే స్టార్ట్ అయింది ఈ సాంగ్. ఫుల్ ఆ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే ఆయన వెరీ పాజిటివ్ పర్సన్ బాలయ్య గారు. ఆ ఎనర్జీని అందరికి మార్నింగ్ సెట్లోకి రాగానే అది పాస్ చేస్తారు. నిజంగా ఆ ఎనర్జీ త్రూ అవుట్ ద డే ఉంటుంది. అలా ఇప్పుడు జై బాలయ్య అనేది ఆ స్లోగన్, దాని మీద లాస్ట్ టైం పాట వచ్చింది, అది పెద్ద హిట్ అయింది. ఈవెన్ ఈ సెంటిమెంట్ కూడా ఉంటుంది, జై బాలయ్య అని ఉంది కదా, సో పెద్ద హిట్ అవుతుందని. ఇప్పుడు సడన్ గా జాజికాయ అనేది ఒకటి తీసుకున్నారు, దీనికి అంత సీన్ ఉందా అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఫస్ట్ వినగానే తమన్ గారు ఇచ్చిన ట్యూన్, ఆ రిథము, ఎందుకంటే బోయపాటి గారు బాలయ్య బాబు అనేసరికి రిథము ఆ సౌండే ఒక వైబ్ ఉండాలి, అది మంచి సెలెక్ట్ చేసుకున్నారు బోయపాటి గారు. సో ఆ రిథమ్ వినగానే నాకు ఇంకా లిరిక్స్ అవ్వలేదు, ఫస్ట్ రిథమ్తోనే అర్థమైపోయింది దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎనర్జెటిక్ నంబర్ అని అర్థమైపోయింది. దాని తర్వాత లిరిక్స్ రావడం, ఇప్పుడు జై బాలయ్య అని మళ్ళీ రిపీటెడ్గా రాకుండా ఇప్పుడు ఇది సిచ్యువేషనల్ సాంగ్ అయింది. ఆ ఫస్ట్ జై బాలయ్య అఖండాలో ఇట్స్ అన్ ఇమాజినేషనల్ సాంగ్, సెట్కి వెళ్ళిపోయాని చేసాం. ఇప్పుడు ఇది ఒక బర్త్డే పార్టీలో వచ్చే సాంగ్, దాన్ని అమేజింగ్గా అంటే ఆ సీన్కి తగ్గట్టు భలే మ్యాచ్ చేశారు బోయపాటి గారు. అంటే ఆ సీన్లో నుంచి ఒక మాస్ నెంబర్కి తీసుకెళ్ళి మళ్ళీ సీన్లోకి రావడం అనేది అమేజింగ్. ఒక చిన్న టాస్క్ కూడా ఏంటంటే, ఇప్పుడు మనం అఖండాలో చూసుకుంటే జై బాలయ్య సాంగ్ మన ఇష్టం, ఫ్రీడమ్, ఇమాజినేషన్ సాంగ్ కాబట్టి మనం ఏ ప్రాపర్టీ అయినా యూజ్ చేయొచ్చు, ఇమాజినేషన్లో ఎలాగైనా చేయొచ్చు. కానీ ఇది ఒక రిస్ట్రిక్షన్ ఉంది, సింగిల్ కాస్ట్యూమ్ ఉండబోతుంది, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం బోర్ కొట్టద్దు, మూమెంట్లు వేసినా అరే ఏంటి అవేగా వెళ్ళిపోతున్నట్టు ఉండద్దు, అక్కడ ఉన్న ప్రాపర్టీతోనే చేయాలి. అది చేసాం, ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యాము, జనాలు దాన్ని చాలా బాగా ఆదరించారు. ఎన్ని రీల్స్ అసలు చాలా చూస్తుంటే వెరీ హ్యాపీ, మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం అంతే. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ తో అంటే మీ సెలెక్షన్ ఉందండి మొత్తం? అవును, టీం వర్క్ ఉంటుంది. ఫస్ట్ బోయపాటి గారు సెలెక్ట్ చేస్తారు, మాస్టర్ గారు సెలెక్ట్ చేశారని చూపిస్తారు. అంటే డాన్స్కి ఏది ఇబ్బంది ఉందా లేదా చూసుకుంటాం, ఇంక్లూడింగ్ ఫుట్వేర్ దగ్గర నుంచి అన్ని కేర్ తీసుకొని చేశాను. సో ఇప్పుడు జై బాలయ్యకి వచ్చేసరికి నేను ఎంత అబ్జర్వ్ చేయలేదు, అంటే ఇప్పుడు నాకు 100 మంది కనిపిస్తున్నారు సెట్స్ లో, మీరు వైడ్ షాట్లు వస్తుంటే పైన టాప్ యాంగిల్ లో వెళ్తుంటే ఎంత మంది కనిపిస్తున్నారు అసలు, మీరు అన్నారు 600 మంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు. అసలు జై బాలయ్యకి ఎంత మంది ఉండేవారు? జై బాలయ్యకి అప్పుడు 200 మెంబర్స్, ఎందుకంటే కొంచెం సెటప్ చిన్నది, ప్లస్ ఓన్లీ హీరో హీరోయిన్ మీద సాంగ్ కాబట్టి ఆ సెట్ కి దానికి సరిపోయింది. బట్ దిస్ టైమ్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ హ్యూజ్. సో ఈసారి ట్రిపుల్ బడ్జెట్ పెట్టడానికి మీ మీద అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, పెట్టేశారు. అసలు నిజంగా రామ్ గారు కానీ అసలు 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, మెయిన్ పిల్లర్ వచ్చేసి మాకు బ్యాక్ బోన్ బోయపాటి సీన్ గారు. ఆయన అసలు టెక్నికల్ వాల్యూస్ కానీ ఈ సాంగ్లో ఇంకా అసలు మీరు చూసింది నేను అనుకోవడము ఒక 30% లిరికల్ వీడియోలో, ఓకే, ఇంకా 70% రిలీజ్ అవ్వబోతుంది. చూసి డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తూ షాక్ అవుతూ ఎంజాయ్ చేస్తారు సాంగ్. సో యాక్చువల్లీ మీరు హుక్ స్టెప్ స్పెషలిస్ట్, ఈ ఫోక్ సాంగ్స్ ఎక్కువ పట్టుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ వెస్టర్న్ కొన్ని వేరే పట్టుకుంటుంటే మీరు మాత్రం ఫోక్ వైపు పట్టుకున్నారు, ఎందుకంటే మన రూట్స్ మనం మర్చిపోకూడదు కాబట్టి. ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ కూడా ఆంధ్ర తెలంగాణ రెండు మిక్స్ అయినాయి. ఏంటంటే నేనేం ఫీల్ అవుతానంటే, చూడగానే నువ్వు వెస్టర్న్ అయ్యి ఫోక్ లాకింగ్ పాపింగ్ ఏదైనా చేయి, స్టెప్ అనేది ఈజీగా అర్థం అవ్వాలి, ప్లస్ క్లియర్గా ఉండాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలి చూస్తే. నేను ఇది ఫాలో అవుతాను,
ఏదో కష్టమైన స్టెప్ వేసేసి అది ఎవరు చేసుకోకుండా వింతగా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్లాసికల్ రాదనుకో, భరతనాట్యం రాదు, కూచిపూడి రాదు, నేను ఏదో డిఫరెంట్ భంగిమ తీసి పెడితే ఎందుకు ఇలా అయిపోతున్నాడు ఇది అనిపిస్తుంది నీకు రాకపోతే. అలా కాకుండా ఒక జనరల్ ఫోక్ ప్లస్ మన హీరోలు మన బాలయ్య ఏం చేస్తే బాగుంటుందో, ఆడియన్స్ ఫ్యాన్స్ కానీ అసలు సినిమా లవర్స్ కానీ ఏం చూస్తే బాగుంటుందో అది అనుకొని 1కి 10 సార్లు ఆలోచించి అది బోయపాటి గారి దగ్గరికి వెళ్ళి ఆ మూమెంట్ ఫిక్స్ అయ్యి ఆన్ సెట్స్లో మేము షూట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా ఇందాక, ఐ మీన్ ఇంకా చాలా ఉంది లిరికల్ వీడియోలో కొంచెమే 20% ఎంతో చూసారు, 25% అన్నారు. సో మేము జై బాలయ్య కదా అనుకున్నాం, ఎందుకంటే బాల్ స్టెప్ ఒకటి ఉంటుంది, షర్ట్లు మార్చడం, సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇందులో ఏంటి ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఆపారా, దాచారా లోపల? చాలా ఉన్నాయి, కుప్పలు కుప్పలుగా దాచారా? గుప్పలు గుప్పలు ఉన్నాయి నిజంగా. అంటే సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదొక సినిమాలా ఉంటుంది. అంటే సాంగ్ క్యాప్తో స్టార్ట్ అయ్యి ఇన్ బిట్వీన్ మళ్ళీ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా ఉండి ఒక సాంగ్ క్లైమాక్స్ లా ఫినిష్ అవుతుంది. అది గ్యారంటీ నేను నా సైడ్ నుంచి. అండ్ బాలయ్య బాబు గారి ఎనర్జీ గురించి ఏంటంటే అసలు, అంటే వయస్సు కూడా ఎంత ఆలోచించాలి కదా, ఆయన అందరి దృష్టిలో ఎంత యువకుడు అయినా కూడా ఎంతో కొంత ఫిజికల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఈ వయసులో అలాంటి స్టెప్లు అంత ఎనర్జెటిక్ గా వేయడం, నేను అదే అంటున్నాను. వన్స్ మీకు కంపోజ్ చేసేటప్పుడు కూడా నేను అఖండ జయబాల్ చేసేటప్పుడు కూడా ఆలోచించలేదు బాలయ్య గారు ఇది చేయగలుగుతారా లేదు, ఒకటే ఉండింది మైండ్ సెట్ లో. ఆయన మీకు ఏది మూమెంట్ చూపించినా, ఏ మూమెంట్ చూపించినా ఆయన నో అని చెప్పారు. అదే టెక్నీషియన్కి ప్లస్ అవుతుంది. అంటే మైండ్ ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో మనము క్రియేటివిటీ స్పేస్ ఇచ్చి మనం వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్, ఏదన్నా క్రియేట్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ మనకు వచ్చేస్తుంది. అలా కూడా మీరు ఫస్ట్ జయబాలే సాంగ్ ఎలా అయితే చూసారో, నిజంగా చెప్తున్నా ఇన్ని ఇయర్స్ అయింది కదా, ఇప్పుడు జయబాలే సాంగ్ వచ్చి ఇప్పుడు జాజికాయకి ఎనర్జీ తగ్గాలి బాలేదు. కరెక్ట్, మీరు నమ్మండి, సాంగ్ చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత పెరిగిందే తప్ప ఎనర్జీ తగ్గలేదు. మేము లిరికల్ వీడియో చూసి చెప్తున్నాం అన్నమాట. లిరికల్ వీడియో, ట్రైలర్, ఆ డైలాగ్ ఎక్కడ అసలు బాలయ్య ఎనర్జీ కానీ అసలు డాన్స్ లో మీరు ఇంకా చూస్తారు. నేను ఎందుకంటే ఇంకా ఇప్పుడే రివీల్ చేయొద్దని చెప్పట్లేదు. సినిమా చూడండి, పాట చూడండి, ఎనర్జీ లెవెల్స్ చూడండి, అమేజింగ్ ఉంటుంది. సో డాన్స్ నెంబర్ బాధ్యత అంతా, భారం అంతా మీ మీద పెట్టేశారు మొత్తం. అంతే కదా, ఒకటే సాంగ్ ఒకటే సాంగ్ కాబట్టి అది గొప్ప విషయం. అంటే బోయపాటి శ్రీని గారు నన్ను నమ్మడం అనేది, నేను అదే చాలా థ్యాంక్ఫుల్ టు బోయపాటి సార్. నిజంగా మన సరైనోడ్లో టైటిల్ సాంగ్ డూడు అడూడు రారా డూడు ఆ సాంగ్, తర్వాత అఖండలో మెయిన్ సాంగ్స్, అంటే ఆయన సినిమాలో మెయిన్ సాంగ్స్ అనేది నాకు చెప్పడం అనేది ఆయన ట్రస్ట్ ఎంత ఉంటుందంటే, అసలు సార్ మూమెంట్స్ కంపోజ్ చేశాను వీడియో చూడండి అని అంటే ఆయన బ్రదర్ నువ్వు బ్లడ్ పెట్టి చేస్తావు బ్రదర్, నాకు అసలు అవసరం లేదు చూడడానికి, నువ్వు బాగా చేస్తావు అనేసరికి మనకి అసలు సార్ మూమెంట్స్ చూసిన తర్వాత అంటే ఓకే, అంత కాన్ఫిడెన్స్ మెయిన్ అంటే. అందుకని ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నేను కూడా ఫీల్ అయ్యి నిజంగా ఇది నా సినిమా, నా మీద నిజంగా ఓ బ్రదర్ లాంటి బోయపాటి గారు నా మీద నమ్మకం పెడితే దాన్ని అసలు ఎక్కడ ఆయన ఎప్పుడు లెట్ డౌన్ చేయకుండా ఆ లెవెల్లో పెట్టాం. ఇప్పటి వరకు పాస్ట్ లో ఎప్పుడు చూసుకున్నా కాంబినేషన్స్ అని ఉంటాయి. ఇప్పుడు బీబీ ఎలా అన్నారు, బాలయ్య బోయపాటి, ఈ కాంబినేషన్ కి ఒక క్రేజ్ ఉంటది. అలాగే ఇప్పుడు మీరు బోయపాటి గారు కలిస్తే కూడా సంథింగ్ ఈ క్రేజ్ ఉంది. ఎందుకు దీని వెనక ఏముంటదండి? ఈ మ్యాజిక్ ఎలా ఉంటది? మ్యాజిక్ అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఫ్రీడమ్. అసలు ఆయన ఇచ్చే ఫ్రీడమ్కే నాకు నిజంగా చెప్తున్నా మతిపోద్ది నాకు. అసలు ఇంత నమ్ముతాడు ఏంట్రా బాబు, అసలు ఇంత హై బడ్జెట్ ఫిలిమ్స్ ఎక్కడ కూడా నన్ను క్వశ్చన్ చేయకుండా అసలు నేను సార్ నాకు ఈ ప్రాపర్టీ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, టెక్నికల్గా ఆ కెమెరా అక్కడి నుంచి రావాలి అని అంటే ఈ సాంగ్లో ఫిట్ అవుతుంది అని ఆయనకు తెలిసిందంటే మాత్రం ఆ కెమెరా అక్కడ ఉంటుంది అంతే. అంత వాల్యూ ఇస్తాడు. అప్పుడు మనకి ఎంత ఎనర్జీ వస్తుంది, మనం ఒకరు నమ్మినప్పుడు ఆ కాంబో అంటారా లేకపోతే ఆ కాంబినేషన్ అంటారా, డెఫినెట్గా ఇప్పటి వరకు థర్డ్ టైం ఇది హ్యాట్రిక్. ఈ సాంగ్తో మేము వి ప్రూవ్డ్ నిజంగా బెస్ట్ సాంగ్స్ చేసామన్నది. ఆయన వాళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టింది, మీరు కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. బోయపాటి బాలకృష్ణ గారు ఇంకో హ్యాట్రిక్ లోడింగ్ అనమాట. లోడ్ అయిపోయింది, ప్రూవ్డ్. ఓకే ఓకే, లోడింగ్ ఏముంది అంటే ఇంకా పెండింగ్ కొంచెం ఉంది కదా, ఇంకా గ్రేట్ సక్సెస్ కి కొంచెం పెండింగ్ ఉంది కదా, సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. నేను వెరీ మచ్ కాన్ఫిడెంట్, ఎందుకంటే నేను కొన్ని చూసి చెప్తున్నాను. ఇది
అసలు అన్‌డౌటెడ్ బ్లాక్ బస్టర్. సాంగ్ గూడా అసలు ఇప్పుడే గాదు, ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఇంకో లెవెల్‌కెళ్తది. నో డౌట్. షాక్ అయితాం. బాలయ్యబాబు చూసి షాక్ అయిపోతాం. ఎన్ని డేస్ పట్టిందండి మొత్తం ఇది? 6 డేస్ షూట్ చేసాం. 6 డేస్ మొత్తం. ఇప్పుడు బాగా నవ్వుతున్నారు, ఫ్రీగా ఉన్నారు గానీ అప్పుడు ఎలా ఉండేవారు అసలు సెట్స్‌లో? అప్పుడు లిరికల్ వీడియోలో ఉంటాయి కదా, కొంచెం టెన్షన్ లేదండి నిజంగా. చెప్పాలంటే బోయపాటి సీని గారు మా టెక్నీషియన్ నుంచి ఆయన వర్క్ ఎలా తీసుకుంటారంటే పీస్ఫుల్గా ఉంచుతారు మార్నింగ్ నుంచి. మీరు నమ్మండి, మార్నింగ్ 7:30 8 ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి, ఒక టెక్నీషియన్ దగ్గర నుంచి ఎంత పీస్ఫుల్గా టెన్షన్ లేకుండా, అంటే ఒక బ్లాగ్ పెట్టి దాన్ని క్రియేటివ్గా ఆలోచించే స్పేస్ ఇస్తారు బోయపాటి గారు. అప్పుడు మనకేంటంటే క్రియేషన్ అనేది పెరుగుతుంది. ఒక రాంగ్ షాట్ పెట్టినా మనకు లేదు ఇది పడదు ఈ షాట్ అనేది తెలుస్తుంది. నిజంగా ఆ క్రెడిట్ అంతా బోయపాటి సీని గారిదే. అండ్ ఐ రియలీ ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ. ఎందుకంటే నా కెరియర్లో మర్చిపోలేని సాంగ్స్ ఇచ్చాడు. ఎందుకంటే సరైనోడు, అఖండ, ఈరోజు అఖండ తాండవంలో జాజికాయ సాంగ్. అంటే నేను ఇప్పుడు క్రియేటర్కి క్రియేటివ్ స్పేస్ లేకపోతే వాడు రిస్ట్రిక్ట్ అయిపోతాడు, మైండ్ పని చేయదు. ఓకే, మనం ఎన్నిసార్లు ఎన్ని చేసినా ఇంతేనా అనేది. నాకు ఎవ్రీ టైము ఆయన సినిమాలో సాంగ్ ఇచ్చి క్రియేట్ చేయడానికి ఒక స్కోప్ ఇచ్చి బూస్ట్ ఇస్తున్నారు. అసలు థ్యాంక్స్ టు బోయపాటి సార్. సో 6 రోజులు మాట్లాడుకుంటే 6 రోజులు మీరే డైరెక్టర్ సెట్స్‌లో. అంతే. బికాజ్ మొత్తం బాధ్యత మీది. లేదు, 600 మందిని హ్యాండిల్ అవును. చేశారంటే పెద్ద డైరెక్టర్‌లకి సాధ్యమైన టాస్క్ అది. అవును, నా వెనుక బోయపాటి సార్ అలా ఉంటాడు అంతే. ఉండి ధైర్యం. నడిపిస్తారు ధైర్యం. ఎవ్రీ బ్లాక్కి అసలు ఎవ్రీ బ్లాక్ ఆయన క్రియేట్ చేసి అంటే చేయించుకునే విధానం. ఆయన ఎంత అంటే నువ్వు వర్క్ చేయి, నేను ఉన్నాను, నీకేం కావాలి చెప్పు, అది సాంగ్లో ఫిట్ అవుద్దా లేదా, ఫిట్ అవుతే ఖచ్చితంగా వస్తుంది, నువ్వు అది వదిలేసాయి, ఇంకా దాన్ని నెక్స్ట్ ఏం చేయాలనేది పక్కన పెట్టేసి నాకు చెప్పావు కదా అది వచ్చేస్తుంది. ఈ బ్లాక్ ఏం చేయాలో చేయి, అదే రిజల్ట్ ఈరోజు. ఎవ్రీ బ్లాక్ మీరు ఇదే కాదు, సాంగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ గ్రాండియర్తో ఉంటుంది, కొత్తగా ఉంటుంది. లైటింగ్ ప్యాటర్న్ కానీ అసలు అమేజింగ్, నెక్స్ట్ లెవెల్. నేనే షాక్ అయ్యా. లైటింగ్ ప్యాటర్న్, బోయపాటి గారు కాస్ట్యూమ్ సెలెక్షన్స్, మా టీం అందరం కానీ అసలు ఫైనల్ అంటే ఏదో గాడిగా అన్ని కలర్స్ యూజ్ చేసి చెయ్యొద్దు, ఒక మూడ్ ఇద్దాం ఈ సాంగ్కి అని అనుకొని చేసింది. ఇప్పుడు గొప్ప గొప్ప సినిమాలు ఎందుకు అవుతాయి అంటే అందులో ఛాలెంజెస్ చాలా గట్టివి ఫేస్ చేస్తారు, వాటిని ఓవర్కమ్ చేస్తారు, సక్సెస్ అచీవ్ చేస్తాడు హీరో. సో గొప్ప కథలు అవుతూ ఉంటాయి. మీకేమన్నా ఇంత 600 మందిని హ్యాండిల్ చేయడంలో, బాలయ్య బాబు గారు టైంకి వచ్చినప్పుడు అలర్ట్గా ఉండడంలో, వీటిలో ఎప్పుడైనా కొన్ని చిన్న చిన్న ఛాలెంజెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? లేదండి అసలు లేదు. ఎందుకు లేదంటే బోయపాటి గారు రీజన్ దానికి కూడా ప్రీ ప్లాన్. అసలు డాన్సర్స్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి, ఆయన ప్లానింగ్ అమేజింగ్ ఉంటుంది. ఆయన మనం రేపు ఏం చేయబోతున్నామో కాస్ట్యూమ్ కానీ ప్రాపర్టీ కానీ ప్లానింగ్ అద్దిరిపోద్ది. అందుకనే టెన్షన్ ఉండదు. మనకు టెన్షన్ ఎప్పుడు పడతాం, మనం అనుకుంది రాకపోతే, మనం అనుకుంది చేయలేకపోతే, అది అచీవ్ చేయలేనప్పుడు మనకు టెన్షన్ వచ్చేస్తుంది. అయ్యో మనం ఇది అనుకున్నాం కదా. అక్కడ మనం అనుకునే అన్ని సాఫీగా జరిగిపోతూ ఉంటే మోర్ ఎనర్జీ వస్తుంది, ఎంతోజియాజంగా ఉంటాం. కానీ అసలు దానికి రీజన్ బోయపాటి గారు ప్రీ ప్లాన్డ్ సాంగ్ అంతా. ఇప్పుడు బాలయ్య బాబు గారికి ఇమీడియట్ గా సాంగ్ అనగానే మీకు అంటే ఎలాంటి బాడీ లాంగ్వేజ్ గుర్తొస్తుంది, ఎలాంటి స్టెప్లు పెడదామని అనిపిస్తుంది? సాంగ్ని బట్టి అండి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అఖండ కాకుంటే వేరేలా ఉండేది సాంగ్, వేరేలా ఉండేది, బాగుండేది అన్డౌటెడ్గా. కాకపోతే అఖండ నుంచి వస్తున్నాము, అఖండ తాండవం పార్ట్ 2 వస్తుంది, ప్లస్ సినిమాలో ఉన్న ఓన్లీ 1 మాస్ నంబర్ డ్యాన్స్. అంటే బాలయ్య గారు అంటే డ్యాన్స్, ఆయన ఇప్పుడు చిరంజీవి గారు అన్నా బాలయ్య బాబు గారు అన్నా డ్యాన్స్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ డ్యాన్స్లో థ్రిల్ అనేది లేకపోతే, ఇప్పుడు ఫ్యాన్గా సినిమా ఆడియన్గా మన సినిమాకి వెళ్ళి ఆ సాంగ్ చూస్తున్నప్పుడు ఒక విజిల్ మూమెంట్ లేకపోతే మనం ఎంత డిసప్పాయింట్ అవుతాం. ఆ విజిల్ మూమెంట్ వచ్చేసిందంటే వీఆర్ వెరీ హ్యాపీ ఫీల్ అవుతాం. ఆ విజిల్ మూమెంట్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న మాస్ ఇమేజ్ కానీ ఆ ఇమేజ్ని దృష్టి పెట్టుకొని అదే మళ్ళీ వేరే సినిమా అయితే మూమెంట్స్ ఉంటాయి అన్డౌటెడ్గా, కాకపోతే ఛాలెంజింగ్గా ఉండదు. అంటే మనకు స్ట్రెస్ ఉండదు. ఇదేంది ఫస్ట్ బెంచ్ మార్క్ మనమే సెట్ చేసాము అఖండ జై బాలయ్యతో, మళ్ళీ ఇప్పుడు అది దాటాలి, దాని మించే ఉండాలి తప్ప ఎక్కడ తగ్గద్దన్న ఇంటెన్షన్తో చేసింది. సో బేసికలీ బాలయ్య బాబు గారు అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ తర్వాత అయితే యునానిమస్లీ అందరూ జై బాలయ్య అంటారు. ఇప్పుడు మారిపోయారు, హేటర్స్ లేరు అసలు. బాలయ్య బాబు గారు అంటే అందరికి ఇష్టమే. ఏ సినిమా ఆయన సినిమా చూస్తే ఖచ్చితంగా జై బాలయ్య అంటారు. నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా నేను అంటాను, చిరంజీవి ఫ్యాన్ నేను అంటాను, ఎవరైనా అంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. బట్ మీరు
లోపలికెళ్ళి ఆయన మనస్తత్వం ఎంతో కొంత తెలుస్తది. 6 రోజులు ట్రావెల్ అయినప్పుడు ఆయన గుణగణాలు తెలుస్తాయి. ఎలా బిహేవ్ చేస్తారని తెలుస్తాయి. ఇదేదన్నా ఒక ప్రత్యేకమైన క్వాలిటీ గాని, ఒక యాక్ట్ గాని చూసి ఆయనకి ఫిదా అయిపోయిన సందర్భం ఏదైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఐ స్టార్ట్ విత్ హ్మ్. మనం అందరము సినిమా లవర్స్. హ్మ్. ఇప్పుడు మనం అంటే ఒక గ్రూప్‌కి చెందిన వాళ్ళం గాదు. ఒక అంటే ఒక హీరోకి చెందిన వాళ్ళం గాదు. హ్మ్. మనం ఒక సినిమాని ఎంజాయ్ చేసే లవర్స్. హ్మ్. యాజ్ ఎ టెక్నీషియన్, కొరియోగ్రాఫర్‌గా నాకు ఒక సాంగ్ బావుందంటే డెఫినిట్‌గా దాన్ని అప్రిషియేట్ చేస్తా. హ్మ్. అలా ఇప్పుడు నేను 'మనశంకర వరప్రసాద్‌లో' గూడా నేను సాంగ్ చేశాను. నేను హ్మ్. ఎంతలా ఎంజాయ్ చేశాను. అంటే ఆయనకి చేసినప్పుడు అంటే డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. హ్మ్. వాళ్ళని ఒకరు తగ్గించి, ఒకరిని పైకెత్తేవి ఏముండవు. హ్మ్. ఇండివిడ్యుయాలిటీ ఉంటది. హ్మ్. అలా నువ్వు అడిగిన క్వెషన్‌కైతే మాత్రం నేను నేర్చుకుంది బాలయ్య హ్మ్. గారి దగ్గర హ్మ్. నుంచి. ఇప్పుడు నేను చేస్తూ ఆల్మోస్ట్ సీనియర్ మాస్టర్ అయిపోయాను నేను. హ్మ్. ఎక్కడో ఒక దగ్గర సీనియారిటీ వచ్చినప్పుడు మీకు ఒక డల్‌నెస్ వస్తది. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు. అంటే మనకు సాంగ్స్ చేస్తూ, చేస్తూ ఒక మొనాటనీ అంటారా? హ్మ్. హ్మ్. అదొచ్చేస్తా ఉంటది. హ్మ్. బట్ అఖండ దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఆయన దగ్గర నుంచి ఏంటంటే నెవర్ గివ్ అప్. హ్మ్. అసలు ఫస్ట్ నువ్వసలు నెగెటివ్‌గా ఇది చేయగలనా అని ఆలోచించకు. హ్మ్. నువ్వు చేస్తూ వెళ్ళు అది పాజిటివ్‌గా నీకొచ్చేస్తది అంతే. హ్మ్. అది మా మైండ్ సెట్‌తోనే ఈ సాంగ్ కంపోజ్ చేశాను. హ్మ్. నిజంగా ఆల్రెడీ దాంట్లో బాల్ మూవ్‌మెంట్ చేసేసాం గదా! షర్ట్ మూవ్‌మెంట్ చేసాము. ఇంకా చాలా స్టిక్ మూవ్‌మెంట్ అన్ని దాంట్లో ఉంటాయి. హ్మ్. అసలు మళ్ళీ ఇప్పుడు 'అఖండ తాండవం పార్ట్ 2' ఆ లెవెల్ ఆఫ్ సాంగ్ చేయగలుగుతామా అనే మైండ్ సెట్ నాకు గనుక ఉండింటే నేను హ్మ్. అచీవ్ చేయలేకపోయాను. బట్ బాలయ్య గారికి చేస్తున్నాం. ఆయన దగ్గర నుంచి మనకి ఏ రిస్ట్రిక్షన్ ఉండదు. హ్మ్. అని ఫస్టే మైండ్ ఓపెన్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా థియేటర్‌లో చూడండి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అంటే బీ పాజిటివ్. ఆయన దగ్గర నుంచి ఏందంటే మార్నింగ్ రాగానే చాలా సరదాగా ఉంటారు. హ్మ్. మార్నింగ్ రాంగానే నిజంగా టెక్నీషియన్ విష్ చేయగానే ఆయనొచ్చి విష్ చేయగానే మనకో ఎనర్జీ వస్తది. నేను అది నేర్చుకున్నాను. బీ పాజిటివ్ ఆల్ ద టైమ్. హ్మ్. అంటే ఇది చేయగలనా లేదా కాదు. చేసేయి అంతే. హ్మ్. అది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. హ్మ్. అంటే ఇప్పుడు సంక్రాంతికొచ్చే సినిమాల గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు 'వరప్రసాద్' గురించి మాట్లాడుకుంటే 'శంకర్ ప్రసాద్' గారు అవును. మళ్ళీ వస్తున్నారు. అవును. మరి ఆయన్ని వింటే చిరంజీవి ఎలా ఉంటారో అలా చూపిస్తున్నాము అని చెప్పి అనిల్ రావిపూడి గారు పదే పదే స్ట్రెస్ చేస్తున్నారు. అవును. సో, చాలా పిచ్చ పిచ్చ ఆకలి మీద ఉన్నారు నో డౌట్. అభిమానులందరూ. ఆ! దీంట్లో మనం కొత్త చిరంజీవి గారిని చూడబోతున్నాం. మీకే ఐ మీన్ ఆ చూపించే విధానంలో మీ పాత్ర ఎంతవరకు మా ఉంది? పాత్ర ఇక్కడికొచ్చేసరికి అనిల్ హ్మ్. రావిపూడి గారు హ్మ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, హ్మ్. ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ లాంగ్వేజ్ అంటే చిరంజీవి గారిని కొత్తగా చూపియాలి. హ్మ్. అంటే కొత్తగా అంటే నేను ఇప్పుడే రివీల్ చేస్తే వేరేలా ఉంటది. కొత్తగా చూస్తారు హ్మ్. చిరంజీవి గారు. హ్మ్. నిజంగా నేను చేసిన సాంగ్ గూడా అనిల్ గారు ఎంత డిజైన్ చేశారంటే, హ్మ్. నేను నిజంగా చెప్తున్నాను. యాస్ ఎ కొరియోగ్రాఫర్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ బిట్‌కి హ్మ్. ఓ 15 వర్షన్స్ చేశాను. హ్మ్. అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఫస్ట్ టైమ్ చేయబోతున్నాము. ఎందుకంటే దాంట్లో సెలెక్ట్ చేసుకోవడానికి 15 వర్షన్ చేశాను. హ్మ్. టెన్షన్‌తో కాదు, ఇష్టంతో. హ్మ్. కానీ అనిల్ గారు వచ్చి ఆ 15 వర్షన్స్‌ని పక్కన పెట్టారు. హ్మ్. మాస్టర్ నేను చూసే 'శంకర వరప్రసాద్' గారు ఇది కాదు హ్మ్. అని చెప్పి మళ్ళీ మేము స్టూడియోలో హ్మ్. మళ్ళీ ఫస్ట్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కంపోజ్ చేసుకుంటూ వచ్చాం. యాస్ పర్ ద క్యారెక్టర్ ఇలా హ్మ్. ఉండాలి. హ్మ్. చిరంజీవి గారిని ఇలా చూసి చాలా రోజులయింది. ఇలాంటి డాన్స్ ఎళ్దాము. హ్మ్. అలా అనిల్ గారు ఫస్ట్ నుంచి సాంగ్ అంతా దగ్గరుండి ఆయన హ్మ్. కంపోజ్ చేశారు. అప్పుడు అది మేము కేరళలో షూట్ చేశాం సాంగ్ హ్మ్. అది. హ్మ్. ఇంకా యెట్ టు కమ్. డ్యూయెట్ అండి అది? అది డ్యూయెట్. హ్మ్. హ్మ్. డ్యూయెట్ రాబోతుంది. హ్మ్. మోస్ట్ ప్రాబబ్లీ సో సూన్ రిలీజ్ అవుద్ది. ఇంకా టైం హ్మ్. గూడా లెస్ ఉంది కాబట్టి. హ్మ్. సో, ఆ సాంగ్ క్రెడిట్ అయితే ఐ వాంట్ టు గివ్ ఆల్ ద క్రెడిట్ టు అనిల్ సార్. హ్మ్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ షాట్, ఎక్స్‌ప్రెషన్, డాన్స్ మూవ్‌మెంట్ అన్నీ ఆయన దగ్గరుండి క్రియేట్ చేసి చేయించుకుందే. వింటేజ్ మూవ్‌మెంట్స్ ఏమన్నా రీక్రియేట్ ఆ! అయినియా? ఉన్నాయి. ఉన్నాయి. ఎక్కువ అన్నీ ఉంటాయి. ఆయనే. ఆ! ఇంకా అనిల్ గారు దగ్గర నేను చెప్తున్నా కదా! బాడీ హ్మ్. లాంగ్వేజ్, బ్లాక్, ఎక్స్‌ప్రెషన్ అన్నీ హ్మ్. ఆయన దగ్గరుండి డిజైన్ హ్మ్. చేసి చేసుకున్నాం. ఇప్పుడు 2 వర్షన్‌లు చెప్తున్నారు మీరు. ఒకటేంటంటే బోయపాటి గారు మొత్తం "భాను నువ్వే చూసుకో మొత్తం నీదే" అంటున్నారు. అనిల్ రావిపూడి గారేమో దగ్గరుండి ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అంటున్నారు. చేద్దాం. అవును. ఒకరేమో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. అవును. కలిసి ఇన్వాల్వ్ అయ్యి కలిసి ట్రావెల్ అయ్యేది. హ్మ్. ఒకరేమో కంప్లీట్ బాధ్యత నీదే. ఆ! నీ మీద వదిలేసా నువ్వే నా ధైర్యం అని చెప్పి వదులుతున్నారు. హ్మ్. ఈ 2 వెర్షన్స్‌లో ఏ వెర్షన్ మీకు కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది మరి? కంఫర్టబుల్ అంటే ఇప్పుడు బోయపాటి గారు చేయించుకుంటారు. హ్మ్. ఆయన ఒక బ్రదర్‌గా ఇప్పుడు నేను
ఒక ఫాదర్ కొడుకుని ఎలా చూస్తుంటాడో, బ్రదర్ తమ్ముడిని, వీడు కరెక్ట్గా వెళ్తున్నాడా లేడా, ఒకవేళ ఇన్ కేస్ రాంగ్ రూట్ వెళ్తా ఉంటే ఆయన చెప్తాడు, మాస్టర్ ఇది ఇంకా వేరే వెళ్తారా అని చెప్పి. కాకపోతే బోయపాటి సార్ వెయిట్ చేస్తారు, ఇది బెస్ట్ చేస్తాడని నమ్మి ఆయన వెయిట్ చేసి గైడ్ చేస్తాడు. ఆయన వదలడు, ఆయన మొత్తం మీరు చేసేయండి ఆయన వదలడు, వెనకాల ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ బాక్ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అనేది పర్ఫెక్ట్గా చూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే అనిల్ సార్ వచ్చేసి ఆయనకి ఆయన డైరెక్షనే అలాంటిది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కమెడియన్ దగ్గర నుంచి, హీరో దగ్గర నుంచి హీరోయిన్ ఎవరేం చేయాలనేది అన్నీ ఆయన మైండ్లో ఉంటుంది. అలా ఈయన సాంగ్ని కూడా వేరేలా డిజైన్ చేసుకొని చిరంజీవి గారిని ఎలా చూపించాలనుకున్నాడో అది మనం అంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోలేము మేము. సో ఆయనకు పిక్చరైజేషన్ ఉంది, ఆయన బాడీ లాంగ్వేజ్ చిరంజీవి గారిది ఇలా ఉండాలి, ఇలాంటి డాన్స్ స్టైల్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించి ముందే ఉన్నారు కాబట్టి అలా ఆయన ప్రతిదీ నా దగ్గర నుంచి ఆయనే. అసలు ఈ సాంగ్కి నేను చెప్తాను, ఆయన కూడా కొరియోగ్రాఫర్, అనిల్ సార్ కూడా కొరియోగ్రాఫర్. అండ్ బాలయ్య బాబు గారు అనగానే మాకు సాంగ్ లో ఎనర్జీ అనేది ఫిక్స్ అయిపోతాం, అంతే, నో డౌట్. చిరంజీవి గారు విషయానికి వచ్చేసరికి గ్రేస్ ఏంటి, ఎనర్జీ అయితే డబుల్ అయింది మీరు చెప్తున్నారు, అఖండ 2కి డబుల్ అయింది. మరి గ్రేస్ ఏంటి అంటే మీసాల పిల్ల చూసాం, అవును, ఇప్పుడు గ్రేస్ డబుల్ అయినట్టే కదా ఇక్కడ కూడా. మీసాల పిల్ల ద్వారా అసలు ఎలా ఆడాడో చూసారు. తర్వాత ఇప్పుడు నా సాంగ్ కూడా రాబోతుంది, నేను కంపోజ్ చేసిన సాంగ్. దాంట్లో నిజంగా అసలు అనిల్ గారి థాట్కి నాకే నిజంగా షాక్ అయ్యా. అంటే చిరంజీవి గారిని కొత్తగా చూపించే ప్రాసెస్లో ఆయన ఎంత ఆలోచించారు సాంగ్ గురించి కానీ, ఆయన గురించి కానీ అని మీరు సాంగ్ చూసిన తర్వాత నిజంగా ఆ క్రెడిట్ ఏదున్నా అనిల్ సార్కే. సో ఒక సెంటిమెంట్ ఏంటంటే బీబీబీ ఇది ఒక సక్సెస్ స్ట్రీక్ నడుస్తుంది, ఇంకో పక్క సంక్రాంతి అనే సెంటిమెంట్ కూడా ఒకటి నడుస్తుంది మీకు. సంక్రాంతి అనేది అయిపోయిందా సెంటిమెంట్ ఆల్మోస్ట్ మీకు? అయిపోయింది, సంక్రాంతికి వస్తున్నాం. ఈసారి అంటే ఈసారి మనశంకర వరప్రసాద్ ఉంది, మళ్ళీ భర్త మహాశైలకి విజ్ఞప్తి ఉంది, అది ఉంది, మళ్ళీ సంక్రాంతి బరిలో 3 సినిమాల్లో నేనే చేశాను. 3 సార్లు మీకు మీరే పోటీ అనుకుంటా ఉన్నారు. పోటీ ఏం లేదు సార్, డిఫరెంట్ కథలు, డిఫరెంట్ డైరెక్టర్స్, అది అలా చేయడం కూడా మనం ఎప్పుడో చేసిన హార్డ్ వర్క్ ఈరోజు మనం అంతా ప్రతిఫలం అనుభవిస్తున్నాం. ఫోన్లో వస్తాయి అనమాట. ఎలా అంటే అన్న సాంగ్ ఎదిరిపోయింది, ఏ సాంగ్ అనేది కన్ఫ్యూజ్. ఇప్పుడు సంక్రాంతికి వచ్చే ఫోన్లో ఏ సాంగ్. బట్ నేను చేసిన ఈ 3 సాంగ్స్ బెస్ట్ సాంగ్స్. అంటే దీంట్లో డ్యూయట్ రవితేజ గారిది సర్ప్రైజ్ అవుతారు, సర్ప్రైజ్. ఆ సాంగ్ ఒక సర్ప్రైజ్. ఇంకోటి మన అనగనగా ఒక రాజు దాంట్లో నుంచి అది కూడా ఒక సర్ప్రైజ్ సాంగ్. 3 డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ ఏజ్ కేటగిరీలు, డిఫరెంట్ స్టార్డమ్, డిఫరెంట్ ఫ్యాన్స్. ఓకే, సూపర్. బట్ నార్మల్గా మాకు డ్యాన్స్ గురించి కొంచెం భావోద్వేగానికి గురైన సందర్భాలు ఎప్పుడంటే, మేము డ్యాన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి మీకంటూ కొంచెం అవగాహన ఉంటుంది. లైక్ లారెన్స్ గారి స్టైల్ లాంటి సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది, అంటే ఒక డాన్సర్ డ్యాన్స్ అంటే ఇంత, వాళ్ళ జీవితంలో డ్యాన్స్ పాత్ర ఇంత ఉంటుందా అని. మీ జీవితంలో డ్యాన్స్ పాత్ర ఏంటి, అంటే బలమైన కారణం ఏదైనా ఉందో, ఒక సంకల్పం మీరు డాన్సర్ అవ్వడానికి? అంటే ఏం లేదు, యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది చాలా క్యాజువల్గా స్టార్ట్ చేశాను. మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్, మ్యూజిక్ ఇన్ ద సెన్స్ పాడడం కాదు, ఎక్కువ సాంగ్స్ వినడము అందరికి జనరల్గా ఉండేది. దాంట్లో ఏంటంటే పాడడము, దాంట్లో నాకు ప్లస్ ఏం జరిగిందంటే ఎక్కువ సాంగ్స్ వినడం ద్వారా టైమింగ్ తెలిసింది, చేంజ్ ఓవర్స్ ఏంటి అసలు అన్న తర్వాత నేను డ్యాన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మా యూనియన్ మెంబర్స్ ప్రెసిడెంట్ వచ్చి ఆ టైంలో మీరు మెంబర్షిప్ తీసుకోండి చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి తీసుకోవడము. నేను స్ట్రగుల్ని కూడా ఎంజాయ్ చేశానండి, అందుకని అది స్ట్రగుల్ అని చెప్పను. కాకపోతే మనం ఒక విషయాన్ని నమ్మి పట్టుకుంటే కనుక అది ఎక్కడ నిలబెడతాడు అనేది ఈరోజు రీజన్. అంటే దాని రిజల్ట్ నేను డ్యాన్స్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా అన్నీ పక్కన పెట్టా, ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్ ఇవన్నీ పక్కన పెట్టి డ్యాన్స్కి వచ్చిన తర్వాత సీరియస్ అయిపోయా చాలా. అంటే మనం ఒక ప్రొఫెషనల్ని సీరియస్గా తీసుకున్నప్పుడు నిజంగా దాన్ని పట్టుకొని కనుక ఉంటే నిస్వార్థంగా 100% దానికి ఇస్తే అది మనల్ని 100% రిజల్ట్ మనకి ఇస్తుంది. నువ్వు ఒకవేళ నాకు ఫ్రెండ్స్ కావాలి, గర్ల్ ఫ్రెండ్స్ కావాలి, ఫ్యామిలీ కావాలి, నేను దీనికో 25% ఇస్తాను, 50%, రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. నీకు 25%, 50% వస్తుంది. నువ్వు 25% ఇచ్చి నువ్వు 100% రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నా దృష్టిలో నేను అనుకుంది, నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు లేదు, నేను 100% డాన్స్కి ఇస్తాను. అది నాకు అంటారు కదా,
కష్టపడు అంతే. ఉమ్. రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించొద్దని. నిజంగా నిస్వార్థంగా నేను కష్టపడ్డాను. రిజల్ట్ ఈరోజు చూస్తున్నాను అంతే. అంటే మీరు మీ జర్నీలో నింగికి నిచ్చెన లేదు, అంటే అవును. పేషెన్స్ ఉంది మీకు, ఉంది. సీనియర్స్కి అసిస్ట్ చేయడం అవును. పేషెన్స్ ఉంది. ఎవరైనా ఏంటంటే ఒక సాంగ్కి 2 సాంగ్స్కి అయిన తర్వాత మూడో సాంగ్ ఇండివిజువల్గా చేసేయాలి, బయటకు వచ్చేయాలి, ఈ తపన ఉంటుంది. ఇప్పుడు ఇది జరిగేది చాలా మంది కొరియోగ్రాఫర్స్ నాకు తెలిసి. నేను అనుకుంటాను ఫస్ట్ సాంగ్ సక్సెస్ అవుతారు వాళ్ళు, సెకండ్ అవుతారు, సస్టైన్ అవ్వలేకపోతారు. రీజన్ అదే రీజన్. ఎందుకంటే నీకు తెలుసు ఫోన్ చేతిలో ఉంది, ఇది బ్లాక్ అనుకుంటావు, లెన్స్ అనుకుంటావు, షూట్ చేస్తావు, నీకు కాన్ఫిడెన్స్ రావడం తప్పులేదండి. బట్ ఫ్యూచర్లో నువ్వు సస్టైన్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలంటే నువ్వు అసిస్ట్ చేసి ప్రాక్టికల్గా షూటింగ్ స్పాట్లో ఉండి నేర్చుకునేది వేరండి, ప్రాక్టికల్ నాలెడ్జ్. అది మిస్ అవుతున్నారు కాబట్టి అందరూ 1-2 సాంగ్స్ చేసి మళ్ళీ ఇమీడియట్ కొరియోగ్రాఫర్ అయిపోయి మళ్ళీ ఇమీడియట్ తగ్గిపోయి అలా జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్స్ అన్సక్సెస్ఫుల్గా ఉండడానికి మెయిన్ రీజనే ఇది. మేము ఇప్పుడు తెలుగులో నేను కానీ, శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ గారు కానీ, మిగతా మాస్టర్స్ కానీ అందరము ఒక మాస్టర్ దగ్గర అసిస్ట్ చేసి కొన్ని ఇయర్స్, కొన్ని వందల సాంగ్స్ చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్స్ వేరుంటుంది. నేను రిక్వెస్ట్ ఆల్ ద న్యూ కమ్మర్స్, న్యూ కొరియోగ్రాఫర్స్, నిజంగా ఒక మాస్టర్ దగ్గర ఉండి పేషెంట్గా ఉండి వర్క్ నేర్చుకొని అయితే మీకు తిరిగి ఉండదు. ఎందుకంటే టెక్నికల్ నాలెడ్జ్ ప్లస్ మీ క్రియేషన్ 2 క్లబ్ అవుతే మీకు ఇంకా సక్సెస్సే. కరెక్ట్. ఇంకా ఇప్పుడు బేసికల్లీ ఆడియన్స్ మామూలుగా ప్రజల మైండ్ సెట్లు ఎలా తయారైనాయి అంటే 4-year యూనివర్సిటీ డిగ్రీల మీద ఆధారపడట్లే, ఆ 3 months అంతే. షార్ట్ టర్మ్ కోర్సులు, అంతే. ఆన్లైన్ క్లాసెస్ వీటి మీద డిపెండ్ అయిపోయారు. అవును. ఇదే మైండ్ సెట్, త్వరగా సక్సెస్ అయిపోవాలి. ఉండదండి అది. అదే ఇప్పుడు మీకు ఒక చెప్తారు కదండి, మనకు ఉదాహరణ సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లే ఒకసారి వచ్చారు. సచిన్ టెండూల్కర్ కన్సిస్టెన్సీ ఇప్పటికీ గాడ్ ఆఫ్ క్రికెట్. వినోద్ కాంబ్లే పాపం ఆయన ఎవరికి తెలియట్లేదు చాలా మందికి. అందుకని నేనేమంటా అంటే ఇప్పుడు ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకొని దానికి 100% ఇవ్వు. నువ్వు 100% ఇస్తే 100% నువ్వు ఏదో ఒక రోజు నీకు వస్తుంది. నువ్వు 50% అంటే డిసప్పాయింట్మెంట్, నాకు ఇప్పుడే రావట్లేదు, నేను తక్కువ టైం ఇస్తానంటే అది కూడా నీకు తక్కువే ఇస్తుంది. అంటే కరెక్ట్ కొలిచి నీకు ఎంత రావాలో అంతే వస్తుంది తప్ప నువ్వు 100% త్రో చేయి, డెఫినెట్గా యూ విల్ బి సక్సెస్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% ఇచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీలో ఎవడు కష్టపడతాడు, ఎవడు క్రియేట్ చేయగలుగుతాడు, వాందే రాజు, క్రియేటర్స్దే. ఇప్పుడు ఒక క్రియేటర్నే వెతుకుతాడు తప్ప వీనికి వర్కే చేత కాదు, కానీ నేను వీనికి ఛాన్స్ ఇస్తాను కూడా. సో ఇచ్చినా ఒకసారి ఇస్తారు. అది అందుకని నేను 100% నువ్వు ఇస్తా పోతా ఉంటే నువ్వు విల్ బి ద సక్సెస్ఫుల్ ఇన్ యువర్ క్రాఫ్ట్. అంటే మన అవసరం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ బాలయ్య బాబు గారి సాంగ్స్ అంటే ఆ ఎనర్జీకి ఆ మాస్ యుఫోరియాలో కొట్టుకొచ్చినాయి. బట్ సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ నేను ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఈవెన్ ఆ రీల్స్ బీభత్సంగా ట్రెండ్ అవ్వడం కామన్. ఈవెంట్స్ అన్నిటిలో కూడా ఆ సాంగ్ ఖచ్చితంగా ప్లే అయ్యేదండి. గోదావరి గట్టు సాంగ్ ప్రతి ఈవెంట్ లో ప్లే అయ్యేది. షాక్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నప్పుడు అప్పటి వరకు రీల్స్ ఒకలా జరిగేవి, హుక్ స్టెప్ తీసుకొని అందరు రీల్స్ చేసేవారు. ఫస్ట్ టైం అంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి రీల్స్ విత్ అమ్మాయిలందరూ శారీ కట్టుకొని, అబ్బాయిలందరూ లుంగి కట్టుకొని, పువ్వులు పెట్టుకొని ఆ ఇంట్లో డోరు వాళ్ళ బిల్డింగ్ మీద షూట్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇంక్లూడింగ్ లొకేషన్ షూట్ చేశారు అందరు. అంటే రీల్స్ అంటే ఓన్లీ హుక్ స్టెప్ కాకుండా ఓ పల్లవి షూట్ చేసి లొకేషన్స్ అలాగే, ఆ బ్యాక్గ్రౌండ్ షార్ట్ కంపోజిషన్ అలాగే భలే అనిపించింది. నిజంగా సెలబ్రిటీలు సైతం లుంగీలు కట్టుకొని, చీరలు కట్టుకొని, సీరియల్ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా మంది చేశారు అది. సో అదొక డిఫరెంట్ సక్సెస్. సో ఎప్పుడైనా ఐ మీన్ నార్మల్లీ చాలా మందికి ఇప్పుడు మీకు జీవితం తెలుసు, ఎందుకంటే చాలా చూశారు, ఎంతో మంది కింద పనిచేశారు, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ అనుభవం, వాళ్ళ కష్టాలని పంచుకున్నారు, వాళ్ళతో పాటు అన్నీ చూశారు. సో మీరు అంత ఈజీగా ట్రిప్ అయ్యే వ్యక్తి కాదు. బట్ అంటా ఉంటారు కదా, ఎక్కువ సక్సెస్ వస్తూ ఉంటే కొంచెం ఎంతో తెలియకుండా కొంచెం ప్రైడ్ వస్తుంది అని చెప్పి, ఆ మూమెంట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? అంటే నా లైఫ్లో రాలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటూనే వచ్చా. మనకు సక్సెస్ వచ్చినప్పుడు నిజంగా అప్పుడే చాలా మనం ఒదిగుండాలి. అంటే సక్సెస్ వెయిట్ హెడ్కి తీసుకోవద్దు, తీసుకుంటే ఏమొస్తుంది అనేది నేను ఊరికే జనరల్గా మైండ్లో అనుకుంటాం కదా. ఏంటి సక్సెస్ అంటే నాకు దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్, నేను పడ్డ కష్టానికే తప్ప దేవుడు నన్ను బ్లెస్ చేసి అది ఇచ్చిన సక్సెస్సే తప్ప నా సక్సెస్ని
మీరు ఏ రకంగా ఎంజాయ్ చేయలేరు. మీరు అవును. ఆపోజిట్ పర్సన్ ఎంజాయ్ అవును. చేయలేరు. నా సక్సెస్ మీరే వచ్చింది అనుభూతి నాకు. చెందగలరు. అదే. అంతేగాని నేను బాలయ్యకి ఇప్పుడు పాట చేశాను అని నిన్ను రూల్ చేసి, నీతో రఫ్‌గా మాట్లాడి, ఆ సక్సెస్‌ని మధ్యలో పెట్టి దేన్ని మాట్లాడలేం. అందుకని సక్సెస్ వచ్చింది నాకు. దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. ఇంకా మనం హంబుల్‌గా ఉంటే, ఆ సక్సెస్ అనేది మైండ్‌లో నుంచి తీసేసి, నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తే నిజంగా ప్యూర్‌గా ఉంటది. ఇప్పుడు కళని ఎప్పుడు ప్యూర్‌గా చూస్తే అది మనతోనే ఉంటది. నువ్వు ఎప్పుడైతే మైండ్‌లో ఆర్ట్ ఫార్మ్ కాకుండా ఇంకా వేరే అన్ని ఫిల్ చేస్తే అవే ఉంటాయి మైండ్‌లో. నువ్వు అదే నువ్వు డెలివరీ చేస్తావు. ఇంకా చేయాలి, నెక్స్ట్ వర్క్ ఏంటి అని ఆలోచిస్తా ఉంటే హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు సరైనోడులో డూ 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 వచ్చినప్పుడు అమ్మా ఈయన మాస్టర్ అయ్యి మంచి సాంగ్ చేశాడు రా సక్సెస్ రా అనుకున్నాం. తర్వాత బాలయ్యది అబ్బా ఇదిరా సక్సెస్ అనుకున్నాం జై బాలయ్య సాంగ్కి. మళ్ళీ ఇప్పుడు ఈ సాంగ్ వస్తుంది, సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది అప్పుడే అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ అఖండ 2కి అనుకుంటాం, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ సంక్రాంతికి 3 సినిమాలకి అనుకుంటాం. ఇది అనుకుంటూనే ఉంటాం, మాకు నెంబర్స్ కనిపిస్తాయి. అవును. బట్ మీ జీవితంలో సక్సెస్ ఇంకా అచీవ్ చేయని సక్సెస్ అంటూ ఏదన్నా ఉందా? నాకు అలా ఏం లేదండి. అంటే నేను ఇదే నా లాస్ట్, చిరంజీవి గారికి చేస్తే లాస్ట్ మెట్టు. అయిపోయింది, రితిక్ రోషన్‌కి చేస్తే అయిపోయింది అని నేను చేయను. నేను అంటే చిన్న సినిమాలు అనను, న్యూ కమర్స్, కొత్త సినిమాలు ఇప్పుడే వచ్చిన హీరోస్ కూడా నేను అంతే హార్ట్‌ఫుల్‌గా కంపోజ్ చేయాలన్న థాట్‌తో ఉంటాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో ఇయర్స్ కథ రాసుకొని, ఓ ప్రొడక్షన్ దగ్గరికెళ్ళి, ఆ సినిమా ఓకే చేపించుకొని, ఆ న్యూ కమర్ హీరో ఎంతో ఆశతో వస్తాడు. నేను సినిమా చేశాను, దాంట్లో సాంగ్ చేశాను, అండ్ దట్ టూ ఒక సక్సెస్‌ఫుల్ మాస్టర్‌తో నేను సాంగ్ కంపోజ్ చేపించుకున్నాను. ఎంత ఆశతో ఉంటాడు. నాకేదో బెస్ట్ చేస్తాడన్న ఆశతో వస్తాడు. అదే ఎగ్జాంపుల్ 'డీజే టిల్లు'. 'డీజే టిల్లు' సాంగ్ చేసేటప్పుడు ఒక టీజర్ రిలీజ్ అయింది అంతే. ఇంకా సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు ఆ హైప్ రాలేదు. సిద్ధు అనేవాడు ఓకే, చేస్తాడు ఇలా ఉండింది తప్ప, దానికి నేను అనుకుంది ఒకటే, అరే నాకు సిద్ధు అనేవాడు స్టార్ అంతే. తను హీరో. అతన్ని ఎలా చూపించాలనే ప్రాసెస్‌లో నేను షూట్ చేశాను ఆ సాంగ్. రిలీజ్ అయిన తర్వాత ఎంత సక్సెస్ అయింది మీకు గూడా తెలుసు. అదే మనం పార్షియాలిటీ చూపించి సరే చిన్న హీరోలే ఇప్పుడే వచ్చారు గదా! ఏంటి బడ్జెట్, ఓకే. మనం ఊరికే ఫిల్ చేద్దాం అనంటే నేను ఆ సక్సెస్ వచ్చేదా? ఈరోజు ఎంత ఎంజాయ్ చేస్తారు 'డీజే టిల్లు' సాంగ్. సో, నాకైతే ఏ మార్క్స్ లేవు. ఎండ్ మార్క్ ఇది ఇక్కడికెళ్తే రీచ్ అయిపోతుంది. నాకేంటంటే వర్క్ చేసుకుంటానే ఉండాలి. ఇండస్ట్రీలో ఉండాలి. అంటే క్రియేషన్ అనేది ఆగదు అనేదే థాట్ తప్ప, ఈ పాయింట్‌కెళ్ళి ఫినిష్ చేయాలంటే అయిపోయింది ఇంక నేను. నాగార్జున గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, బాలయ్య బాబుతో చేశాను, చిరంజీవి గారితో చేశాను. అయిపోయింది ఇంకా. ఇంకేం చేస్తాం? టాప్ వాళ్ళే గదా! అంటే మనకు ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ లాగా. అంటే ఎండ్ అయిపోయింది కెరియర్ అనుకోవాలి. అలా లేదు. ఇంకా ఇంకా చేస్తూనే ఉండాలి. సో సెట్స్ విషయానికొచ్చి ఎవరికైనా ఒక స్వార్థం ఉంటది కొరియోగ్రాఫర్‌లకి. అంటే మన సాంగ్, మన కొరియోగ్రఫీ ఒక గ్రాండియర్ సెట్స్‌లో కనిపించాలని. అవును. బోయపాటి గారు సెట్స్‌లో చేయడం ఒక బ్లెస్సింగ్. అవును. బట్ ఇంకా కొంతమందికి లైక్ శంకర్ గారి సెట్స్ అంటే గొప్పగా చెప్పుకునేవారు ఒకప్పుడు. అలా మీకు ఇప్పుడు రాజమౌళి గారి సెట్స్ అన్నా గొప్పగా చెప్పుకుంటారు. మీకు ఏదన్నా అలాంటి ఒక డ్రీమ్ ఉందా? ఈయన సెట్స్‌లో నా సాంగ్, నా కొరియోగ్రఫీ పడాలి ఖచ్చితంగా ఈ డైరెక్టర్ సెట్స్‌లో అని చెప్పి. అలా ఏం లేదండి. నిజంగా లేదు. అంటే ట్రూగా చెప్తాను. ఏదో ఫేక్‌గా చెప్పాలని గాదు. మీరు ఈ 'అఖండ తాండవంలో' ఈ సాంగ్ చూడండి. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు సినిమా చరిత్రలో ఒక సెట్‌లో అంతమంది డాన్సర్స్‌తో ఫిల్ అయిన సాంగ్ నేను చూడలేదు. నేను చూడలేదు. మీరు చూస్తారు. అంటే 'శంకర్' గారి సినిమా 'శంకర్' గారి సినిమానే. 'రాజమౌళి' గారి సినిమా ఆ కాన్సెప్ట్‌ని తగ్గట్టు చేస్తారు. ఇది కూడా ఏమాత్రం తగ్గకుండా మాస్, ఆ ఎనర్జీ ఎక్కడ మిస్ అవ్వకుండా చేశాము. నిజంగా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్‌గా ఇప్పుడు 'శంకర్' గారికి ఎలా చేయాలో అలాగే చేస్తాను. 'రాజమౌళి' గారు అంటే డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ ఆఫ్ డైరెక్టర్స్ కాబట్టి వాళ్ళతో మనం మింగిల్ అయ్యి ఆ కథతో పాటు ఏం చెప్పాలనుకున్నాం, ఏం చేయాలనుకున్నాం చేసేయాలి అంతే. సో ఇప్పుడు 'అఖండ' ట్రైలర్ చూసారు. అందరం చూసాం. అవును. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు టీమ్‌తో కూడా మాట్లాడి డైరెక్టర్ గారితో ట్రావెల్ అయ్యారు కాబట్టి మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి ఇప్పుడు 'అఖండ 2' నేను తాండవంలో? యాక్చువల్‌గా ఫస్ట్ మీట్ బోయపాటి గారు పిలిచారు సాంగ్ చేయాలన్నప్పుడు, వెళ్ళిన తర్వాత ఏం బ్రో ఎలా వచ్చింది? ఎవ్వరిని అడిగినా ప్రతి ఒక్కరి నోట్ల నుంచి నాట్ ఈవెన్ సింగిల్ పర్సెంట్ యావరేజ్‌గా ఉంటది, హిట్ అవుద్ది ఇది లేదు. అందరూ అదిరిపోయింది, బ్లాక్ బస్టర్, ఈసారి వేరే లెవెల్‌లో ఉంటది. ఎవ్వరి నోట్లో నుంచి కూడా అదే విన్నాను. అండ్ సరే మనం వర్క్ చేశాము, సాంగ్ అయిపోయింది. ఫస్ట్ టీజర్ వచ్చిన తర్వాత నిజంగా అనిపించింది. ఇది కదా అసలు అందరూ చెప్పింది ఇదే రీజన్.
అంటే నెక్స్ట్ లెవెల్‌లో బోయపాటి గారు దీన్ని పిక్చరైజ్ చేశారు. నెక్స్ట్ లెవెల్‌లో పెట్టారు సినిమాని. అన్‌డౌటెడ్‌గా బ్లాక్ బస్టర్ అంతే. యాహ్! అది. అండ్ ఇప్పుడు మేమైతే కొరియోగ్రాఫర్ భాను అని చూస్తున్నాం. ఏమన్నా కొత్త పేరు వచ్చే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? యాక్టర్ భాను అని గాని, లేకపోతే డైరెక్టర్ అని గాని నేను ఇలాంటివేమన్నా? ఇండస్ట్రీలో ఉండి ఎవ్వరు ఏది చెప్పినా నో చెప్పను. నో అనేది అంటే వర్క్ మన వరకు వస్తుందంటే అది అంటే సినిమాకి సంబంధించింది. ఏ వర్క్ అయినా నేను చేస్తాను. అది వెదర్ యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఏది చేయమన్నా ఐఎమ్ రెడీ. ఎందుకంటే నాకు సినిమాల్లో ఉండడం ఇష్టము. సినిమాలో ఏ పని చేయాలన్నా నాకు ఇష్టం. అలా ఎవరు అప్రోచ్ అయినా డెఫినెట్‌గా చేస్తాను. అదే. సో బేసికల్లీ వారసత్వం అనేది అందరికీ ఒక్కొక్క వారసత్వం. కొడుకుల్ని వాళ్ళని వీళ్ళని చేసుకుంటూ ఉంటారు. బట్ మీలాంటి ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వారసత్వం ఏంటంటే మీ శిష్యులు. అవును. మీరేంటి ఇప్పుడు మీ శిష్యుల్ని ఎవరినైనా తయారు చేస్తున్నారా ఎవరినైనా? నేను నిజంగా చెప్పాలంటే హ్మ్. అలా చెప్పే గురువులను తప్పు పట్టట్లేదు. బట్ ఏ గురువు కూడా శిష్యుడిని తయారు చేసి నువ్వు వెళ్లి ఎవ్వడు నేర్పలేడండి. ఆ శిష్యునికి ఆ పర్సన్‌కి ఉండాలి ఇంట్రెస్ట్. ఇప్పుడు గణేష్ మాస్టర్ గారి దగ్గర నేను చేశాను. కొన్ని ఇయర్స్ చేశాను. ఆయన ఇచ్చిన ఫ్రీడము అసలు మామూలుది కాదు. అంటే ఒక కంపోజ్ చేయమని చెప్పడం గానీ, అంటే ఆయన నేర్పిన విధానం గానీ, నిజంగా ఆయన ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో గూడా భాను నా శిష్యుడు, భాను నా దగ్గర నేర్చుకున్నాడు అని చెప్పలేదు ఇప్పటివరకు. సో, నేను గూడా మా గురువుగారి దగ్గర నుంచి నేను గూడా అదే ఫాలో అవుతాను. ఇప్పుడు నా దగ్గర ఎంతమంది అసిస్టెంట్స్ ఉన్నా వాళ్ళ టాలెంట్ నిజంగా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది గాబట్టే నా దగ్గర వర్క్ జేస్తున్నారు. నిజంగా వాళ్ళ దగ్గర వారికి అసలు టాలెంటే లేకపోతే నేను తీసుకుంటానా? కరెక్ట్. ఎందుకంటే అలా తీసుకోను. సో, బేసికల్లీ నా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ కూడా దే ఆర్ టాలెంటెడ్. వాళ్ళ టాలెంట్‌తో నిజంగా వాళ్ళెంత కష్టపడితే వాళ్ళెంత హైట్ గైడ్ జేస్తాను. అంటే వర్కింగ్ ప్రాసెస్ ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. పేషెన్స్‌గా ఉండాలి. ఇంకోటి మనం డాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలని గోల్ పెట్టుకున్నప్పుడు దాన్నే చూడు. అంతేగాని మిగతా విషయాలు పట్టించుకోవద్దు. అసలు వేరే అలవాట్లు పెట్టుకోవద్దనైతే డెఫినిట్‌గా గైడ్ చేస్తాను. 100 మంది కౌరవులున్నా ఏకలవ్యుడు అసల వేరు. అలా గ్రాస్ప్ చేసుకునే వాళ్ళు వేరు. వేరు. కరెక్ట్. వాడు సక్సెస్ అయిపోతాడు అంతే. మనం తయారు చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఏకలవ్యుడిని ఎవరు తయారు ఎవరు చేయలేరు. అవసరం లేదు. మనం కాకపోతే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్‌గా, ఒక మాస్టర్‌గా, ఒక వెల్ విషర్‌గా గైడ్ చేయొచ్చు. అరే సేమ్ నా లైఫ్‌లో ఇది జరిగింది. నువ్వు గూడా ఇదే క్రాఫ్ట్‌లో ఉన్నావు కాబట్టి నీకు గూడా ఇలా జరగచ్చు. ఆ టైంలో ఇలా థింక్ జేయాలి, ఇలా ఆలోచించాలి. నీకు ఈజీ అవుతాయని వాళ్ళకి బోర్ కొట్టినా సరే నేను ఎవ్రీడే చెప్తాను. వాళ్ళు ఏంటి ఊరికే మాస్టర్ ఇలా చెప్తున్నాడు అనిపించినా సరే నేను అవే విషయాలు పదే 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 కొన్ని ఇయర్స్ నుంచి చెప్తానే ఉన్నాను. అలా. సో ఈ తాండవం మీ బ్లాక్ బస్టర్ ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలని మళ్ళీ మళ్ళీ మీరు పోటీ పడుతూ ఉన్నారు. సక్సెస్ అవుతూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ మా ఇంటర్వ్యూలో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.